బ్రేకింగ్ న్యూస్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసం దగ్గర పోలీసు కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. భద్రతాపరమైన చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. సో అక్కడే నందినగర్లోని ఆయన నివాసం దగ్గరే బహుశా విచారణకు రమ్మని సిట్ అధికారులకు తెలియచేసి ఉండుంటారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లపై ట్రాఫిక్ ఏసీపీ ఫీల్డ్ రివ్యూ చేశారు. భారీగా అక్కడకు కార్యకర్తలు, నేతలు తరలి వచ్చే అవకాశం ఉంది అనే దృష్టితో ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలి, వాహనాలను ఏ మేరకు అనుమతించాలి అనే అంశాలపై ఆయన ఫీల్డ్లో పరిశీలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఏసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కేసీఆర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో వచ్చే రూట్లన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఒకవేళ రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోనే ఆయన నివాసానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేసీఆర్కి సంబంధించిన అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు భద్రత ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్, ఇక్కడ ట్రాఫిక్ పరంగా ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? రేపు ఒకవేళ కేసీఆర్ విచారణకు వస్తే ట్రాఫిక్ రూట్స్ ఏమైనా మళ్లించే అవకాశం ఉందా? దానితో ఏం సంబంధం లేదు. మాకు జనరల్గా ఏంటంటే రొటీన్గా ఈ ఏరియాలో నందినగర్ ఈ గ్రౌండ్ ఉన్నది, ఈ ఏరియాలో కొంచెం ఇల్లీగల్ పార్కింగ్ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే క్లియర్ చేస్తాం. అంటే రేపు ఒకవేళ కేసీఆర్ విచారణకు రాబోతున్న నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి నందినగర్ నివాసానికి వస్తారన్నారు. ఈ బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ మీరు? అది వేరే సబ్జెక్టు. మేము చూసేది జనరల్గా స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ గురించి ఈవినింగ్ టైమ్స్లో ఎట్లుందని అబ్జర్వ్ చేస్తాను. అంటే రేపు ఇది ఉంది కదా సార్ ప్రోగ్రామ్, ఇది మీ లిమిట్స్లోనే ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏమైనా ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారా ట్రాఫిక్ సంబంధించి? అది ఫర్దర్గా మన ఆఫీసర్స్ చెప్పిన దాన్ని బట్టి మేము నాట్ ఓన్లీ దట్ ఎవ్రీడే మనం ఈ ఏరియాలో ఇంపార్టెంట్ బంజారాహిల్స్, జూబ్లీస్ ఏరియాలో ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది. దాని పర్పస్లో మేము జనరల్గా విజిట్ చేసి ఎక్కడ ఏమైనా ఇష్యూ ఉందని కనుక్కొని చేస్తాం. అంతే. అయితే పోలీసులు అయితే రెగ్యులర్గా వచ్చే ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేస్తామంటున్నాం. మనం చూడొచ్చు కేసీఆర్ ఇంటికి వచ్చే రూట్ ఇదొకటి. ఈ రూట్ నుంచి కూడా నందినగర్లో నివాసానికి ఎక్కువగా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూట్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని రేపు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ కేసీఆర్ విచారణకు వస్తే ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసంలో విచారణ ఒకవేళ అధికారులు వస్తే ఇక్కడ భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు బీఆర్ఎస్లో కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు. చుట్టూ కూడా గ్రౌండ్ ఇదంతా కూడా ఇది దాటిన తర్వాతే కేసీఆర్ నివాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు 3 గంటలకి మధ్యాహ్నం కేసీఆర్ని విచారిస్తామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి వాళ్ళు కేసీఆర్నే డిసైడ్ చేసి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ విచారణ చేయాలనేది డిసైడ్ చేసి ముందుగా చెప్తే మేము దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు సిట్ అధికారులు అందులో నోటీసులో చెప్పారు. కాబట్టి ప్రస్తుతం అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. రేపు మధ్యాహ్నం తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ రేపు విచారణకు కూడా సిట్ అధికారులు విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కేసీఆర్ ఇన్ఫర్మేషన్ కోసం సిట్ అధికారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ రూట్ వచ్చే వాటికి సంబంధించిన అన్ని రూట్లు ఎక్కడెక్కడ ఎలాంటి బారిగేట్లు ఏర్పాటు చేయాలి వాటన్నిటికి సంబంధించి కూడా చెక్ చేసుకుంటున్నారు పోలీసులు.